Hello everyone. I'm Huzaifa. మీరైతే లాస్ట్ వీడియోలో చూసుంటారు SMMA అంటే ఏంటో, SMMA ఎలా స్టార్ట్ చేయాలో మీకు 5 మెయిన్ స్టెప్స్ గా చెప్పాను. అందులో చాలా మంది కమెంట్ చేశారు, ఇన్స్టాగ్రామ్ లో DM చేశారు, లైక్ హౌ టు గెట్ అవర్ ఫస్ట్ క్లయింట్ ఇన్ SMMA అని. ఈ రోజు వీడియోలో అయితే అదే టాపిక్, హౌ టు గెట్ అ ఫస్ట్ క్లయింట్ ఇన్ SMMA. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో కూడా మీకు 5 పాయింట్స్ ఉంటాయి. ఆ 5 మెయిన్ పాయింట్స్ ని మీరు మళ్ళీ నోట్ చేసుకోండి ఆర్ ఎల్స్ చాలా ఫోకస్డ్ గా వినండి. స్టెప్ 1, చూస్ అ నీష్. నేను ముందు వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, చూస్ అ నీష్. నీష్ ఇస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక స్పెసిఫిక్ నీష్ ఉంటే మీరు దాని మీదే ఫోకస్ చేయొచ్చు. సెకండ్ థింగ్, యూ డోంట్ నీడ్ టు డూ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీ వన్. సో చూస్ అ నీష్. మీరు ఒక బిజినెస్ ఓనర్ కి ఒక పర్ఫెక్ట్ ఆఫర్ ని ప్రొవైడ్ చేయడానికి ఈ నీష్ అనేది మీరు డెఫినెట్ గా చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ సే యూ ఓన్లీ ఫోకస్ ఆన్ రెస్టారెంట్స్. సో మీరు ఒక రెస్టారెంట్ ఓనర్ కి ఈ ఆఫర్ ని అయితే ప్రొవైడ్ చేయొచ్చు. లైక్ యూ కెన్ సే, సార్ నేను ఎవ్రీ వీక్ 20 డైనింగ్ కస్టమర్స్ అయితే నేను తెస్తాను ఓన్లీ బై యూజింగ్ ఇన్స్టాగ్రామ్ అండ్ మెటా యాడ్స్. సో ఇది చెప్పడం వల్ల ఆ ఓనర్ కి ఒక క్లారిటీ వస్తుంది. సో హీ మైట్ థింక్ లైక్ దిస్ గైస్ నో మై ప్రాబ్లమ్ అండ్ హీ కెన్ సాల్వ్ దట్. సో బిజినెస్ ఓనర్స్ అయితే ఇలా అనుకుంటారు. కాబట్టి ఒక పర్ఫెక్ట్ నీష్ అయితే చూస్ చేసుకోండి. ఇట్ మే బి జిమ్స్, రెస్టోస్, కెఫేస్ ఆర్ ఎల్స్ రియల్ ఎస్టేట్. ఇంకా చాలా నీష్ ఉన్నాయి, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, డాక్టర్స్, లాయర్స్. యూ కెన్ చూస్ ఎనీ వన్. లెట్స్ గో టు స్టెప్ 2. స్టెప్ 2 ఈస్ బిల్డ్ అ క్విక్ ప్రూఫ్. సో మీరు అనుకోవచ్చు, అన్నా మేము ఇప్పుడే స్టార్ట్ చేసాము, క్విక్ ప్రూఫ్ అంటున్నావు, అవన్నీ ఎలా కావాలి. బట్ లిసన్ గైస్, క్విక్ ప్రూఫ్ ఈస్ నథింగ్ బట్ గివింగ్ ట్రస్ట్. క్విక్ ప్రూఫ్ ని బిల్డ్ చేయడానికి మీరు ఈ 3 పాయింట్స్ అయితే యూస్ చేయొచ్చు. రన్ అ స్మాల్ 500 to 1000 రూపీస్ యాడ్ క్యాంపెయిన్ అండ్ షో ద రిజల్ట్స్ టు ఓనర్. సో ఇది ఒక గ్రేట్ లీడ్ అవ్వచ్చు. అండ్ ద సెకండ్ పాయింట్ ఈస్ క్రియేట్ శాంపుల్ కంటెంట్ శాంపుల్. క్రియేట్ 10 కంటెంట్ శాంపుల్స్ ఆఫ్ ఈచ్ రెస్టో అండ్ జిమ్. లైక్ మీరు ఏ నీష్ చూస్ చేసుకుంటారో ఆ నీష్ లో 10 కంటెంట్ శాంపుల్స్ అయితే క్రియేట్ చేసి బిజినెస్ ఓనర్స్ కి చూపించండి. సో దే మైట్ గెట్ అ బ్రీఫ్ అబౌట్ యువర్ పర్ఫార్మెన్స్. అండ్ ద థర్డ్ పాయింట్ ఈస్, మీరు ఒక స్మాల్ బిజినెస్ కైనా, రెస్టోకైనా, కెఫేకైనా కంటెంట్ శాంపుల్స్ అనేవి చూపించాలి. బికాస్ బిజినెస్ ఓనర్స్ ట్రస్ట్ proof, not promises. Step 3 is outreach daily. Guys, this is one of the main step you have to do if you are starting a SMM business. So the thing is, you have to message, DM or even email every day 15 to 30 businesses or services. So మీరు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒక ఇది వస్తుంది, లైక్ someone is providing this offer అని. సో మీరు రెగ్యులర్ గా కాపీ పేస్ట్ మెసేజ్ అయితే సెండ్ చేయకండి, పర్సనలైజ్ చేయండి. ఇఫ్ యూ సీ ఎ పోస్ట్ ఆన్ ఇన్స్టాగ్రామ్, బిర్యానీ పోస్ట్ అయితే మీరు చూసారనుకోండి, జస్ట్ DM అన్న నేను నీ బిర్యానీ పోస్ట్ చూసాను, లుక్స్ డిలీషియస్ అండ్ ఇది చాలా బాగుంది, బట్ నీ పేజ్ లో కంటెంట్ లేదు, రీల్స్ అయ్యి కన్సిస్టెన్సీ లేదు, అదేం రావట్లేదు. సో ఐ మైట్ హెల్ప్ యూ, కెన్ ఐ టాక్ ఫర్ ఎ వైల్ అనుకుని మెసేజ్ చేయండి. చూస్తున్నారు కదా కస్టమైజేషన్. ఇలా కస్టమైజ్ చేసి మెసేజ్ చేయడం వల్ల వాళ్ళు మీకు ఒక జనరల్ రిప్లై అయితే ఇవ్వరు, జెనరిక్ గా రెస్పాండ్ అవ్వాలి, ఓకే రెస్పాండ్ అవ్వాలి అని ఇవ్వరు. సో కస్టమైజ్ యువర్ మెసేజ్. స్టెప్ 4 is make it low risk, like low risk trial. Business owners are busy, వాళ్ళ దగ్గర టైం ఉండదు. సో మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి లో రిస్క్ లో అనిపించేటట్టు పోర్ట్రే చేయండి. యూ కెన్ యూజ్ ఫ్యూ ఆఫర్స్ లైక్ 1 month ఫ్రీ ట్రయల్, పే ఇఫ్ యూ ఓన్లీ గెట్ రిజల్ట్స్ డీల్ ఆర్ ఎల్స్ 7 days ఫ్రీ ట్రయల్ అనుకుని మీరు కొన్ని ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేయండి. దీని వల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే ఇందులో లో రిస్క్, మనం ఓన్లీ లీడ్స్ జనరేట్ అయితేనే మనకి రిజల్ట్ కనిపిస్తేనే మనం పే చేయొచ్చు అనే మైండ్ సెట్ లో ఉంటారు వాళ్ళు. సో చూస్ దిస్ ఆఫర్స్. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ క్లయింట్ ని పిచ్ చేయడానికి వెళ్ళినా, ఆన్లైన్ లో, ఆఫ్లైన్ లో ఇలాంటివి ఆఫర్స్ అయితే యాడ్ చేయండి. దీని వల్ల వాళ్ళు ఫస్ట్ 7 days ట్రై చేద్దాం అనుకుంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి 2000 బడ్జెట్ తీసుకుని యాడ్స్ రన్ చేసి వాళ్ళకి రిజల్ట్స్ చూపించండి and get your first client. So guys, step 5 is deliver results and collect testimonials. ఇది చాలా ఇంపార్టెంట్ guys. మీరు ఏ క్లయింట్ కి ఏ వర్క్ చేసినా సరే వాళ్ళకి డెలివర్ అయిన రిజల్ట్స్ ని మీరు చూపించండి. లైక్ హౌ మెనీ లీడ్స్ యూ గాట్, హౌ మెనీ కస్టమర్స్ యూ బాట్ అని. ఇది చూపించి మీరు ఒక టెస్టిమోనియల్ అయితే కలెక్ట్ చేయండి. సార్ కెన్ ఐ గెట్ అ ఫీడ్బ్యాక్ ఆర్ కెన్ ఐ గెట్ అ స్మాల్ వీడియో ఆఫ్ ఫీడ్బ్యాక్ అని అడగండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఆస్క్ రిఫరల్స్. మీరు ఈ టెస్టిమోనియల్స్ కలెక్ట్ చేస్తే ఒక్క టెస్టిమోనియల్స్ కెన్ క్లోజ్ యూ 5 more clients. లైక్ వర్డ్స్ ఆర్ స్ట్రాంగ్. అర్థమవుతుంది కదా guys? You have a quick pricing tip ఏంటంటే, you can charge 10,000 to 30,000 rupees for local businesses. And firstly, don't chase money. Your first client is your experience. So experience it. ఒకసారి నేను 10,000 కావాలి, 20,000 కావాలని డిమాండ్ చేయకండి. He giving you 2,000, 3,000 or 5,000. Just say yes and experience the process. When you experience the process, automatic గా 2-3 clients వచ్చాక మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది, massive income. So guys, that's the 5 steps to get first SMMA client. First one,
choose a niche. Second one, build a proof. Third one, do daily outreach. Fourth one, give a low risk trial. Fifth one, deliver results and collect testimonials. If you like the video, then subscribe to my channel and follow for more updates like this. If you want to learn more business ideas like this, side hustles, so ఇలాంటి వీడియోల కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ నీష్ అయితే కమెంట్ చేయండి గైస్. దాని గురించి నేను కొన్ని ఫీడ్బ్యాక్స్ ఇస్తాను అండ్ నేను ప్రతి కమెంట్ కి రియాక్ట్ అవుతాను. సో జస్ట్ డూ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. So don't forget this, guys. Action is the only answer. Peace out.